హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 97 రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూలో గౌతమ్ వర్సెస్ నిఖిల్ గేమ్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ గురించి మాట్లాడదాం. సంచాలక ప్రేరణ పాస్ అయిందా ఫెయిల్ అయిందా మాట్లాడదాం. అండ్ ఓంకార్ ఇచ్చిన ఆఫర్ ప్రేరణకి, ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్ 7 ఉన్నారు. 7 కంటెస్టెంట్స్ మనం ఎందుకు ఓట్ వేయచ్చు, ఎందుకు ఓట్ వేయరాదు, వాళ్ళు గేమ్స్ లో చేసిన బిగ్ మిస్టేక్స్, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. సో మన ప్రకారంగా రోహిణి పర్సనాలిటీ, నా ప్రకారంగా రోహిణి పర్సనాలిటీ అయితే మంచి ఎంటర్టైనర్ అని చెప్తాను. అండ్ కొంచెం షార్ట్ టెంపర్ అని కూడా చెప్తాను. రీజన్స్ ఏంటంటే, ఎంటర్టైనర్ ఎందుకని అంటున్నానంటే, డెఫినెట్ గా జబర్దస్త్ నుంచి స్టార్ట్ చేసిన కెరియర్ ఇప్పటి వరకు బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. కామెడీ మూవీస్ లో ఎక్కువ ఉంటుంది, కామిక్ సీన్స్ లో ఎక్కువ ఉంటుంది తను, అందుకని ఎక్కువ ఎంటర్టైనర్. అండ్ అదే రీజన్ కాకుండా చాలా సందర్భాల్లో కూడా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చాలా మంది చాలా సార్లు ఏమన్నారంటే, నువ్వు ఎక్కువ ఏడుస్తూ ఉండకు, నవ్వుతూ ఉంటే బాగుంటావు. అంటే తన లోపల ఒక ఏదైనా పెయిన్ ఉంటే ఎక్కువసేపు ఏడుస్తూ ఉంటుంది, అంటే ఇంటర్నల్ గా తను బాధపడుతుంటే కానీ బట్ బయట ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సో ఎంటర్టైనర్ కి ఉండాల్సిన బెస్ట్ లక్షణం నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. సో తనకి ఎంత బాధ ఉన్నా తను నవ్విస్తుంది కాబట్టి తను ఎంటర్టైనర్ అన్నాను. అండ్ విష్ణుప్రియ విషయంలో కూడా కొన్ని తనకి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు సందర్భాల్లో కొన్ని సీక్రెట్ చెప్తే తను పక్కన బయటికి అనేసింది. సో అలాంటి విషయాలలో షార్ట్ టెంపర్ అని అన్నాను. మీకేమనిపించింది? వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ రోహిణి? గైస్, లాస్ట్ వీకెండ్ లో గోల్డెన్ టికెట్ వచ్చిన 3 కంటెస్టెంట్స్ గౌతమ్, నిఖిల్ అండ్ రోహిణి. ఈ 3కి స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది. అది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారని నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు. సో ఈ రోజు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఈ 3లో ఒకరికి ఆడియన్స్ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకళ్ళు ఎవరో తేల్చుకోవాలనుకుంటే కొన్ని గేమ్స్ ఆడాల్సి వస్తుంది చెప్పాడు. అండ్ ఫస్ట్ గేమ్ లో రోహిణి, నిఖిల్ అండ్ గౌతమ్ తలబడ్డారు. దాంట్లో రోహిణి ఓడిపోయింది. ఓటు అపీల్ చేసుకోవడానికి లాస్ట్ గేమ్ పెట్టారు గౌతమ్ అండ్ నిఖిల్ కి. ఇద్దరి మధ్యలో అండ్ రంగు పడ్డది గేమ్. ఈ గేమ్ లో ఎవరి టీషర్ట్ కి తక్కువ కలర్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. సో టోటల్ గా 3 రౌండ్స్ ఉంటుంది. అండ్ దీనికి సంచాలకగా ప్రేరణను పెట్టారు. ప్రేరణను పెట్టంగానే నేను అనుకున్నాను డెఫినెట్ గా డెసిషన్ బయాస్డ్ ఉంటుందని చెప్పేసి. సో నేను చెప్తాను డీటెయిల్ గా ఫర్దర్ గా ఎక్కడెక్కడ బయాస్డ్ అవుతారు. ప్రేరణ నేను సంచాలక నిర్ణయించినప్పుడు అనుకున్నాము బయాస్డ్ గా ఉంటుందని చెప్పేసి. డెసిషన్ అనుకున్నట్టే రంగు పడ్డది గేమ్ లో ఫస్ట్ 2 రౌండ్స్ లో బయాస్డ్ గా ఉంది. ఫస్ట్ నిఖిల్ అన్న ఫస్ట్ రౌండ్ లో, మళ్ళీ తర్వాత గౌతమ్ కి చేంజ్ చేసుకున్నాం, అంటే క్లారిటీ లేదు. సెకండ్ రౌండ్ లో గౌతమ్ కి తక్కువ కలర్ ఉన్నా కానీ నిఖిల్ ని అనౌన్స్ చేసావు, ఎందుకు అంటే డెసిషన్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకెన్ని రోజులు మీరు ఎంత బయాస్ గా ఆడినా కానీ ఆడియన్స్ కి ఎవరు నచ్చుతారో వాళ్ళే విన్నర్ అవుతారు. టాప్ 5 వరకే నువ్వు తీసుకెళ్తావు కానీ దానికన్నా మించి తీసుకెళ్లలేవు. అన్నం తినిపించలేవు, అన్నం నోట్లో పెట్టగలుగుతావు కానీ అన్నం తినిపించలేవు ఎవరితో కూడా. సో ఇక్కడ విన్ అయ్యేది ఆడియన్స్ మెచ్చిన వాళ్ళే. సో ఇంకెన్ని రోజులు బయాస్ గా ఆడతారు మీరు? గైస్, నిఖిల్ చూసాడా అసలు ఎంత ఘోరంగా ఆడిండో? కాలు బట్టి లాగడం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం రింగ్ నుంచి బయటికి తీసుకోవడం రావడం ఎన్నిసార్లు తీసుకొచ్చాడు ఫస్ట్ సెకండ్ రౌండ్స్ లో. అండ్ గౌతమ్ మీద వేస్తున్నాడు, అండ్ గౌతమ్ ని బే అన్నాడు. అదే కాకుండా ఫస్ట్ నిఖిలే అంటున్నాడు కొట్టిండని, మళ్ళీ నిఖిలే అంటున్నాడు తగిలిండొచ్చు అని చెప్పేసి, మళ్ళీ నిఖిలే అంటున్నాడు తాకింది అనిపించింది అని చెప్పేసి. సో అన్ని నిఖిలే అంటున్నాడు, అంటే అక్కడ క్లియర్ గా తెలుసు నిఖిల్ కి, ఎందుకంటే నిఖిల్ ని కొడితే కనుక డెఫినెట్ గా అదే మూమెంట్ లో చెప్తాడు. అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కలర్ తీసుకొని ఆయన పూయబోతుంటే ఆయన వెంకాలకు జరిగేసరికి ఆయన ఫేస్ కి తాకింది చెయ్యి. సో 100% ఇక్కడ చాలా అగ్రెసివ్ గా చాలా రూడ్ గా ఆడింది నిఖిలే. గౌతమ్ ఇండివిజువల్ గా సపోర్ట్ లేకుండా ఆడుతున్నాడు, సోలోగా ఆడుతున్నాడు అని చెప్పడానికి ఈ రోజు అగ్రెషన్ గేమ్ రంగు పడద్ది గేమ్ లో మరోసారి ప్రూవ్ అయింది. నిఖిల్ బే అని తిట్టినా గానీ ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నోరు నేర్పలేదు. అదే లాస్ట్ వీక్ లో మూసుకో అని చెప్తే ప్రతి ఒక్క కంటెస్టెంట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ మూసుకో అని చెప్పడం తప్పు, పీక్కో అని చెప్పడం తప్పు అని చెప్పడం గౌతమ్ కి. సో ఇక్కడ మటుకు ఎవరు నోరు మెదపలేదు. గౌతమ్ అడిగినా కానీ ఎవరు నోరు మెదపలేదు. అండ్ నబిల్ ఇంకా దానికి డ్రాగ్ చేసుకుంటూ పాతదాన్ని వాడుకో అని చెప్పేసి పాత ఇష్యూని తీసుకొస్తున్నాడు. కానీ ఇక్కడ బే అన్నాడు, అంటే నేను తర్వాత చెప్పిన నీకు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ అక్కడైతే మూసుకో అని చెప్తే తప్పు అని చెప్పేసి అక్కడే దెన్ అండ్ దేర్ చెప్పారు కదా, మరి ఈ రోజు ఎందుకు చెప్పట్లేదు? సో ఈ రోజు మరోసారి ప్రూవ్ అయింది గౌతమ్ సోలో ఆడుతున్నాడు, ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి. మీరేమంటారు గైస్? నిఖిల్ క్లియర్ గా అడిగింది కదా ఎవరు ఏం చేసిండు అని అడిగితే, మరి ఇద్దరు తోసుకున్నారని చెప్పినావు. మరి ఇద్దరు తోసుకున్నప్పుడు ఒకళ్ళు తిడితే మరి నువ్వు తిట్టినావు, తిట్టద్దు, అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దని చెప్పి ఎందుకు చెప్పట్లేదు నిఖిల్ కి? అంటే అక్కడ తప్ప అయిపోతాడని చెప్పేసా. సో నువ్వు చెప్పాలి కదా, రెండు కూడా క్లియర్ గా చెప్పాలి కదా. ఎన్నిసార్లు నిఖిల్ బయటికి తీసుకొచ్చాడు రింగ్ బయట నుంచి, మరి అది ఎందుకు చెప్పలేదు రింగ్ బయటికి తీసుకురావద్దు అని చెప్పేసి. సో ఇవన్నిటినే బయాస్డ్ అంటారు, ఇవన్నిటినే గ్రూప్ గేమ్ అంటారు. సో అందుకని గ్రూప్ గేమ్ ఆడద్దు, కరెక్ట్ గా మాట్లాడాలి. సంచాలకంగా ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆడితేనే గేమ్ కరెక్ట్ గా. నువ్వు ఎన్నిసార్లు సపోర్ట్ చేసి గెలిపిస్తావు గేమ్స్? నిఖిల్ ఈ రోజు గౌతమ్ కి సారీ చెప్పింది ఎందుకు? బే అన్నది
డిస్రెస్పెక్ట్ అని ఫీల్ అవుతుంది కాబట్టి నువ్వు సారీ చెప్పినావు. అంటే నీ ప్రకారంగా బే అంటే కరెక్టేనా? అంటే రేపు వీకెండ్ లో నాగార్జున గారు వస్తే ఏంది బే ఎలా ఉన్నావు బే అని మాట్లాడతావా? మాట్లాడవు కదా. అంటే నీ ప్రకారం కూడా తప్పే కదా. మరి ఎందుకు మాట్లాడతలేవు? నాగార్జున గారితో ఎందుకు మాట్లాడతలేవు? వేరే వాళ్ళతో ఎందుకు బే అని అనట్లేదు? నీకు తెలియదు అది? అంటే డిస్రెస్పెక్ట్ అని ఆయనకు అనిపిస్తానేనా నువ్వు చెప్పేది? నీకు సో ఫైనల్లీ రంగు పడేద్ది గేమ్ లో సంచాలక్ ఫెయిల్ అయ్యి నిఖిల్ డిసిషన్ తీసుకున్నారు అండ్ నిఖిల్ విన్నర్ అన్నారు. నిఖిల్ ఫైనల్ గా ఆడియన్స్ అప్పీల్ చేసుకున్నాడు. సో ఇంత అన్యాయంగా గేమ్ ఆడి, ఇంత అగ్రెషన్ గా గేమ్ ఆడి, అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేసి అపోనెంట్ మీద నువ్వు వెళ్ళి ఆడియన్స్ కి అప్పీల్ చేసుకున్నా కన్సర్న్ వచ్చేది గౌతమ్ మీదే కదా. అక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. బేయాన్ తిట్టినా కానీ, అంటే అంతకుముందు రోజు నువ్వు తిడితే అందరు సపోర్ట్ నీకు చేసిండ్రు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు గౌతమ్కి. సో ఇక్కడ వచ్చేది కన్సర్న్ ఎవరి మీద? గౌతమ్ మీద కార్నర్ అవుతుంది ఎవరు? గౌతమే కదా. నువ్వు అక్కడ పోయి అప్పీల్ చేసుకున్నావు కానీ ఇక్కడ గేమ్ చూసింది 15 నిమిషాలు అయితే నువ్వు ఆడియన్స్ అప్పీల్ చేసుకుంది 2 minutes 1 minute. సో ఇక్కడ ఎక్కువ ఉండేది ఇదే. అంటే నువ్వు అట్లీస్ట్ ఆడియన్స్ అప్పీల్ చేసుకునే ముందైనా న్యాయంగా ఆడాలి, కరెక్ట్ గా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. సో అట్లీస్ట్ అప్పుడు కూడా మాస్డ్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా మాస్డ్ ఉన్నావు. మీరేమంటారు గైస్? ఈ రోజు నిఖిల్ ఆడియన్స్ కి అప్పీల్ చేసుకున్నాడు. సో నిఖిల్ ఓట్ వేయచ్చా ఓట్ వేయద్దా అంటే తన గుడ్ థింగ్స్ తన బ్యాడ్ థింగ్స్ చెప్తాను, మీరు డిసైడ్ చేసుకోండి ఓట్ వేయాలా ఓట్ వేయద్దా తన బిహేవియర్ ని బిగ్ బాస్ హౌస్ లో స్పెసిఫిక్ గా. సో గుడ్ థింగ్స్ వచ్చేసి ఎస్, నిఖిల్ చాలా బాగా ఆడతాడు, అగ్రెషన్ గా ఆడతాడు. అంటే గేమ్ లో అగ్రెషన్ ఉండాలి అండ్ కరెక్ట్ గా ఆడతాడు, అందరికి సపోర్ట్ చేస్తాడు, పెద్దన్నలకు మాట్లాడతాడు, ఫ్యామిలీ స్టార్ యాప్ట్ అయింది తనకి అండ్ అందరికి ఓదారుస్తాడు. కొంచెం గర్ల్స్ కి అయితే కొంచెం ఎక్కువనే ఓదారుస్తాడు. అండ్ ఆయన ఫాల్ గేమ్స్ వచ్చేసి గ్రూప్ గేమ్ ఆడడము, బయాస్ గేమ్ ఆడడము, బయాస్ డిసిషన్స్ తీసుకోవడము, హ్యాండ్ ఇవ్వడము. నబీల్కి ఎన్నోసార్లు హ్యాండ్ ఇచ్చాడు, మనము ఓజీ క్లాన్ వేడినాలని చెప్పేసి అలా చెప్పడము. దాని తర్వాత తనతో గేమ్ తనని ఆడుకోమన్నాడు. సో అలాంటి బయాస్డ్ థింగ్స్ చాలా చేశాడు నిఖిల్. సో మీకేమనిపించింది? బయాస్ గా ఉంటే ఓట్ వేయాలనిపిస్తే డెఫినెట్ గా ఓట్ చేసి విన్ చేయండి. లేదు కరెక్ట్ ఆడట్లేదు అంటే మీకు తెలుసు ఎవరిని విన్ చేయాలో. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేయడానికి మరో గెస్ట్ వచ్చాడు, సెలబ్రిటీ వచ్చాడు, ఓంకార్ గారు. అండ్ ఓంకార్ గారు అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ ఎస్పెషల్లీ ఒక ఆఫర్ ఇచ్చారు ప్రేరణ. మీలో ఎవరన్నా ఫ్యూచర్ లో ఎప్పుడైనా బిగ్ బాస్ వెళ్ళాలనుకున్నా వెళ్ళినా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ టార్గెట్ షుడ్ నాట్ బి ఓన్లీ కప్. సో కప్ కాకుండా మీ టార్గెట్ కావాల్సిందల్లా మీ టాలెంట్ ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఉన్నన్ని రోజులు మీ టాలెంట్ ని Day 1 నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అలాగైతేనే మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కెరియర్ పెరుగుతుంది. సో ఈ రోజు చూడండి, ప్రేరణకి తన టాలెంట్ ఎక్స్ప్లోర్ చేసుకుంది, తను ఎన్నో సీరియల్స్ లో వర్క్ చేస్తుంది, తను ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసింది, తను ఎంత ప్రేమగా ఉంటుంది వాళ్ళ హస్బెండ్ తో తెలిసింది. దానివల్లనే తనకి కెరియర్ బాగుండేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓంకార్ గారు ఆల్రెడీ నెక్స్ట్ షోకి ఇన్వైట్ చేశారు. సో మీ టాలెంట్ ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఈ గేమ్ షోలో, నాట్ ఓన్లీ కప్. మీకేమనిపించింది? నా పాయింట్ కరెక్టా కాదా? ఇది ఈ రోజు రివ్యూ. సో మీకు ఎవరికి ఓటేయాలనిపిస్తుంది? నా ప్రకారంగా అయితే మీరు ఎవరైతే బయాస్ ఆడలేదు, ఎవరైతే ఇండివిజువల్ గా ఆడుతున్నారో వాళ్ళకి ఓటేయాలి, ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్ళకి ఓటేయాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా బయాస్డ్ గా ఆడినా, గ్రూప్ గేమ్ ఆడినా కానీ అది ఒక్కసారి 2 సార్లు ఓకే. బట్ గేమ్ అంతా గ్రూప్ గేమ్ ఆడడము, బయాస్డ్ గా ఉండడము, దానివల్ల ఇంకో జెన్యున్ పర్సన్ పోతాడు, అంటే ఇంకోళ్ళని తొక్కేసి పైకి రావడమే అనమాట ఇండైరెక్ట్ గా. సో అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా పైకి రానివ్వద్దు. వాళ్ళని పైకి వస్తే ఇంకోళ్ళని తొక్కి ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ ఎంత పైకి వెళ్ళినా తొక్కేసి పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంటే తను ఎప్పుడు కెరియర్ లో పడిపోతారు కానీ ఎప్పుడు ఎదగరు. సో కర్మ ఇదే జన్మలో అనుభవించాల్సిందే. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఓట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.